రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి అలాగే పలు వివాదాస్పద ఘటనలపై బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుండటంతో వైసీపీ అసహనానికి గురైందని, అందుకే ప్రతి అంశంలోనూ కుల రాజకీయాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. సాయి కృష్ణ మరణ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని తాము కోరుతున్నామని తెలిపారు. గతంలో డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, అనంతబాబు డోర్ డ్రైవర్ ఘటనలను కూడా ప్రస్తావిస్తూ అనేక కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఈ భారతదేశం కన్నా ముద్దుబిడ్డ ఎవరైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఓ పక్క నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లేదంటే జాతీయ రహదారులు కావచ్చు, లేదంటే గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కావచ్చు, ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా పోలవరం ద్వారా కృష్ణా బ్యారేజ్ ద్వారా ఈ యొక్క లింకుల ద్వారా ఆంధ్రనీవాకి నీళ్లు మళ్లించి రాయలసీమ ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందించే సంకల్పంతో ఈరోజు ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉందో పోలవరం ఈరోజు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి డైరెక్ట్గా ఆర్థిక వనరులు మొత్తం కేంద్రమే భరించే విధంగా ఈరోజు చేస్తున్న తీరు మనం గమనిస్తున్నాం.